హలో సార్, ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఓసీడీ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓసీడీలను మీరు చూస్తూ ఉండుంటారు. చాలామందికి ఒక ప్రశ్న అనేది మొదలవుతుంది, అంటే ఓసీడీ వంశపారంపర్యంగా వస్తుందా అని. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి, అంటే ఇంట్లో వాతావరణంలో ఎవరికైనా ఓసీడీ ఉంటే అక్కడ ఉన్నటువంటి పక్కన వాళ్ళకి ఓసీడీ వచ్చే అవకాశం ఉంటుందా? ఓసీడీ గురించి బయట సమాజంలో చాలా మిస్అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీడీని సైకియాట్రిక్ ప్రాబ్లంగా, ఇది అసలు తగ్గదు, ఇది మెడిసిన్ జీవితాంతం వాడుతూ ఉండాలి అనేటువంటి ఒక ప్రొపగండా ఒకటి ఉంది. అండ్ రెండోది ఏంటి అని అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసీడీ అంటే అబ్సెసివ్ థాట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ థాట్సే కంపల్సివ్ బిహేవియర్గా మారుతుంది. థాట్స్ ఎక్కువైపోయి వాళ్ళు కంపల్సివ్గా బిహేవియర్ మారి అది చేసేస్తారు అనేటువంటి ప్రొపగండా చాలామంది సైకాలజిస్టులు అండ్ సైకియాట్రిస్టులు కూడా చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా అదే ఉంది, ఆ థాట్స్ ఎక్కువైపోయి ఆ బిహేవియర్ చేస్తాడు అనేటువంటి ఒకటి ఉంది. మూడోది ఏంటి అని అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది అనేది. నాలుగోది ఏంటి అని అంటే ఇది బ్రెయిన్లో ఏవో కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఓసీడీ వస్తుంది, మెడిసిన్ వల్ల మాత్రమే తగ్గుతుంది, దీనికి కౌన్సిలింగ్ పనిచేయదు అనేటువంటి ఒక ప్రొపగండా బలంగా చేస్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా మనము, అలాగే మన వ్యూవర్స్ కూడా చాలామంది అడిగారు ఓసీడీ వంశపారంపర్యంగా వస్తుందా అనేటువంటి. అంటే ఒక స్టేట్మెంట్ మనం చేసినప్పుడు అది తీసుకుని అర్థం చేసుకోవటంలో రకరకాలుగా పీపుల్ అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ కాంటెక్స్ట్లో చెప్పామంటే ఒకే స్టేట్మెంట్ డిఫరెంట్ కాంటెక్స్ట్లో పెట్టినప్పుడు డిఫరెంట్ మీనింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి కంప్లీట్గా వివరించాలి. మొదటిది, ఓసీడీ అనేది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మాత్రమే, దిస్ ఈజ్ నాట్ డిసీజ్. కాకపోతే ఏంటంటే రుగ్మద అంటుంటారు, రుగ్మద కాదు, ఇది మానసిక సమస్య. ఒక విధమైనటువంటి ఆలోచనల లూప్లో ఇరుక్కుపోయారు. అంటే మానసిక సమస్య కాబట్టి చాలా ఈజీగా కొట్టిపడేస్తానికి లేదు. నిజం చెప్పాలంటే సైకియాట్రిక్ డిజార్డర్ కంటే కూడా సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. బయటపడటానికి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో వాళ్ళు ఫెయిల్ అయ్యి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉండి కొంతమంది సూసైడ్లు చేసుకునేటువంటి అవకాశం, తట్టుకోలేక సూసైడ్లు చేసుకుని సైకియాట్రిక్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఈజీగా మూవ్ అయిపోతుంటారు. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బట్ సైకలాజికల్ ప్రాబ్లమ్ని అంత ఈజీ కొట్టేస్తానికి లేదు. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటున్నాం. యాక్చువల్గా దీస్ పీపుల్ వాంట్స్ ఆర్డర్, ఒక ఆర్డర్లీ లైఫ్ కావాలి, ఇది ఆర్డర్లీ ఉండాలని వాళ్ళ యొక్క మనస్సు డిమాండ్ చేస్తుంది. అలా ఉండలేక భయపడి వాళ్ళు ఓసీడీ బారిన పడుతున్నారు. మొదటిది అది. రెండవది ఏంటి అని అంటే ఓసీడీ వంశపారంపర్యంగా వస్తుందా? వంశపారంపర్యంగా వస్తుందా అంటే పేరెంట్స్కి ఓసీడీ ఉన్నట్లయితే పిల్లలకి అది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఎలా? జీన్స్ ద్వారా కాదు. ఎందుకంటే ఇది ఆలోచనకు సంబంధించింది, ఆలోచనకి బ్రెయిన్కి సంబంధం లేదు. చాలామంది బ్రెయినే మైండ్ అనుకుంటూ ఉంటారు, బ్రెయిన్ ద్వారా ఆలోచన వస్తుంది. బ్రెయిన్ ఈజ్ జస్ట్ రియాక్టర్, ఇట్ ఈస్ నాట్ క్రియేటర్. బాడీలో వచ్చేటువంటి బాడీ మొత్తం కూడా జస్ట్ రియాక్టర్ మాత్రమే, క్రియేటర్ కాదు. బ్రెయిన్ ఆలోచనలు క్రియేట్ చేయదు. బ్రెయిన్ అట్లా వచ్చినటువంటి డేటాని సేవ్ చేసుకొని ఇచ్చినటువంటి కమాండ్కి మన సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా వచ్చిన దానికి రియాక్ట్ అవుతుంది. ఆలోచన అనేది బ్రెయిన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తప్ప బ్రెయిన్ ఏ ఆలోచనని క్రియేట్ చేయదు. బ్రెయిన్ కనుక మనం ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే దాని ద్వారా ఆలోచనలు మార్చడం కుదరదు. కేవలం ఆలోచనలు పోకుండా కామ్ డౌన్ చేయటం, లేదంటే ఆలోచనల్ని ఎక్కువ చేయటం తప్ప. సో ఫలానా ఆలోచన చూజ్ చేసుకుని దాన్ని బ్రేక్ చేయటం అనేది మనకి ఈ మెడిసిన్తో కానీ బ్రెయిన్ని మనం ఎనలైజ్ చేసి ఏమీ చేయలేము. సో జెనెటికల్గా వచ్చేది కేవలం బ్రెయిన్ మాత్రమే. బ్రెయిన్తో పాటు మన బాడీలో ఉండేటువంటి మజిల్స్ కానీ లేకపోతే మిగతా స్ట్రక్చర్ అంతా కూడా మనకి జెనెటికల్గా వస్తుంది. దాంతోపాటు హార్మోన్స్, కొంతమంది కొన్ని హార్మోన్స్ ఎక్కువ కొన్ని తక్కువ ఉండటము, స్ట్రక్చర్ బ్రెయిన్ స్ట్రక్చర్ కానీ మిగతా స్ట్రక్చర్ అంతా జెనెటికల్గా వస్తుంది తప్ప ఆలోచన తీరు అనేది జెనెటికల్గా రాదు. ఆలోచన తీరు కేవలం వాళ్ళు పెరిగిన వాతావరణంలో వస్తుంది. ఒక అమ్మాయి పుట్టగానే తీసుకుపోయి పాకిస్తాన్లో పెట్టేసినట్లయితే వచ్చేటువంటి ఆలోచన తీరు వేరే ఉంటుంది. అదే అమ్మాయి తన తల్లిదండ్రుల దగ్గర, అంటే తన ఈ కల్చర్లోనే పెరిగితే వచ్చే ఆలోచన వేరే ఉంటుంది. మరి జీన్స్ని బట్టి ఆలోచన విధానం మారదు. ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇస్తారా సార్ దగ్గరికి వచ్చిన కేసెస్? ఎగ్జాంపుల్ ఏంటంటే ఐడెంటికల్ ట్విన్స్ ఇద్దరు వచ్చారు, 37 years పిల్లలు ఇద్దరంటే ఒకతను వచ్చాడు, ఒకతను దారుణంగా ఓసీడీతో సఫర్ అవుతున్నాడు. అతను యాక్చువల్గా ఫస్ట్ నుంచి టాపర్, అన్నిట్లో టాపర్ వచ్చేవాడు. శ్రీ చైతన్య కాలేజ్లో తను ఒక గ్రేడ్స్ ఉంటాయి కదా, గ్రేడ్లో టాప్ గ్రేడ్లో పెట్టి అతనికి బాగా ఇస్తున్నారు. సెకండ్ సన్ ఏంటి అని అంటే ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ కాబట్టి ఇంకొకటిని సరిగ్గా చదివేవాడు కాదు. చక్కగా ఆటలకి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి వాటిని సిలోనో డీలోనో ఎందులోనో వేశారు.
చేసి మామూలుగా ఇస్తున్నారు, అతనికేమో హై లెవెల్లో కోచింగ్ ఇస్తున్నారు. ఆ ఇంటర్మీడియట్ అయిపోయింది, అతనికి ఐఐటి వచ్చింది, ఐఐటికి వెళ్ళిపోయాడు. సో తర్వాత ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత కొంతకాలానికి తను ఏమైంది, తర్వాత ఇతను పాస్ అయ్యాడు. ఐఐటికి వెళ్ళిన అతను ఏమైంది అని అంటే, ఈ ఇంటర్మీడియట్లో ఏదైతే మార్క్స్ కోసం చదివిన చదువులో రియల్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల ఐఐటిలో వచ్చి దాన్ని అచీవ్ చేయలేకపోయాడు. అచీవ్ చేయలేక కొన్నాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి మెల్లగా ఆ యానిమీనో ఏదో యానిమేషన్కి అట్రాక్ట్ అయిపోయి దాని మీద స్పెండ్ చేసి ఆ తర్వాత తను ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేక అట్లా ఇబ్బంది పడి డిప్రెషన్కి లోనై స్ట్రెస్కి లోనై ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేసాడు. 1 year లోపు అతను వెనక్కి వచ్చాడు. ఈ అబ్బాయి ఏమో మళ్ళీ ఇంటర్ పాస్ అయ్యాడు. వీళ్ళిద్దరిని కలిపి మళ్ళీ ఒకే కాలేజ్లో, మంచి టాప్ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ కొని జాయిన్ చేశారు. జాయిన్ చేసినటువంటి 1 yearలోనే ఇతను ఓసిడి బారిన పడి అలాగే ఉండిపోయాడు. ఇంకొక అబ్బాయి ఎవరైతే సరిగ్గా చదవడో అతను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, తర్వాత అమెరికా వెళ్ళాడు, ఎంఎస్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కంటిన్యూ అయిపోతుంది. ఈ అబ్బాయి ఇక్కడే ఓసిడీలో ఆగిపోయాడు. ఇద్దరు ఒకటే కదా. యూజువల్గా ఏంటంటే ఏదైతే జెనెటికల్గా వస్తాయో ఐడెంటికల్ ట్విన్స్లో సేమ్ ఉంటాయి, కానీ ఏదైతే ఐడియాలజీతో వచ్చాయో అవి సేమ్ ఉండవు. ఇద్దరు ఇక్కడ కూడా అడగవచ్చు, ఇద్దరు పేరెంట్స్ దగ్గరే పెరిగారు, కానీ ఏదైతే అకాడమిక్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది మన కాంటెక్స్ట్లో పాజిటివ్, బట్ నేచర్ కాంటెక్స్లో నెగటివ్. ఎగ్జామ్స్ ముందు ఒక కొడుకు ఏమో చదువుకుంటున్నాడు, ఇంకో కొడుకు పోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. అమ్మ ఏమంటుందంటే వీడు పాజిటివ్, ఫుట్బాల్ ఆడేవాడు నెగిటివ్ అంటుంది. బట్ నేచర్ కాంటెక్స్లో ఫుట్బాల్ ఆడేవాడే పాజిటివ్. ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు కదా వీడు నెగిటివ్ అనమాట. వీడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇద్దరు సపోజ్ అదే హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఉంటుంది, అదే ఐడెంటికల్ ట్విన్స్కి వచ్చినట్లయితే ఇద్దరికి సేమ్ వచ్చే అవకాశం. అలాగే ఒక 2 years అమెరికా నుంచి కిడ్స్ని తీసుకొచ్చారు, వాళ్ళిద్దరు ఐడెంటికల్ ట్విన్స్. ఒకరికేమో ADHD ఉంటే ఇంకొకరికి ఆటిజం ఉంది. రెండింటికి ఒకటే జెనెటికల్గా ఒకటే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇద్దరికి కూడా వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉండటం జరిగింది. అది బయలాజికల్గా పాస్ అయ్యేది. అలా కాకుండా ఇది ఐడియాలజీతోనే పాస్ అయ్యేటువంటిది. కాబట్టి ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒకరికేమో తీవ్రమైన ఓసిడీతో సఫర్ అవుతుంటే ఒకతను మామూలుగా వెళ్ళిపోగలిగాడు. ఇంకా మూడవది ఏంటి అని అంటే ఇది కెమికల్స్ ఇంబ్యాలెన్స్తో అయ్యేది తప్ప మానసికమైన సమస్య కాదు. బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల వచ్చేది. ఇంబ్యాలెన్స్ అయితే ఒకసారి కెమికల్స్ ఇచ్చేస్తే నార్మల్ అయిపోతుంది. ఇలా 15, 16, 20 సంవత్సరాలు ఇంత దారుణమైనటువంటి మెడిసిన్ ఇచ్చే వాళ్ళని నిద్రపోచ్చి అన్ని సంవత్సరాలు నిద్రపోచ్చి ఇంకా ఓసిడి పెంచుకుంటూ పోయి అలా లైఫ్ లేకుండా ఎందుకు చేస్తున్నారు? అయితే సమస్య ఏంటంటే కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే ఓసిడి అనేది ఒక యాంగ్జైటీ డిసార్డర్. యాంగ్జైటీ అంటే భయం వస్తుంది. యాంగ్జైటీ వల్ల యాంగ్జైటీ వల్ల కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుందా, ఇంబ్యాలెన్స్ అవటం వల్ల యాంగ్జైటీ వస్తుందా? అది క్వశ్చన్ చేసుకుంటే మనం ఏ ఆలోచన చేసినా, ఏ ఎమోషన్ ఉన్నా సరే మన బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు టెస్ట్ చేస్తే ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. కానీ ఆ ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ చేసేసినా మళ్ళీ ఎప్పుడైతే భయపడగానే పులి అనేది ఉందనుకున్న పులిని ఊహించుకుంటున్నాడు, అతను ఊహించుకుని భయపడుతున్నాడు. కెమికల్స్ మళ్ళీ బ్యాలెన్స్ చేయగానే మళ్ళీ పులిని ఊహించుకుంటాడు, మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మన బాడీలో వచ్చే, అంటే మన మనసులో వచ్చే ప్రతి ఎమోషన్కి బాడీ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి దానికి అనుగుణంగానే ఆ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. భయం వేసినప్పుడు ఆ శరీరం తను కాపాడుకోవడం అవసరం. కాబట్టి నిజంగా అక్కడ పులి ఉన్నా, ఇతను పులి ఊహించుకున్న శరీరం ఒకే విధంగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనసుకి సెన్సరీ ఆర్గన్, సపోజ్ ఇక్కడ ఏదో ఉంది, ఇది ఉంది అనుకున్నాం, దీన్ని చూసినప్పుడు సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా నా మనసులోకి వెళ్తుంది. వన్స్ ఇది డిసప్పీర్ అయిపోయిందంటే ఇదంతా కూడా ఇంట్యూషన్ ద్వారా వస్తుంది తప్ప సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా. ఈ రెండు కూడా నా మనసుకు ఒకటే. కళ్ళు వెంటనే ఎలాగైతే మన ఫోటో సినిమా ఫ్రేమ్స్ 24 frames వెళ్తుందో, ఫ్రేమ్స్ ఎట్లా క్యాప్చర్ చేస్తో అలా కళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. క్యాప్చర్ చేసి వదిలేస్తూ ఉంటాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే ఉంటుంది కళ్ళకు ఉండేటువంటి మెమరీ. అది పాస్ ఆన్ చేసి వదిలేసింది. మిగతాదంతా ఎక్కడిది అంటే మన లాంగ్ టర్మ్ మెమరీలోంచి ఇస్తున్నాం. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ మెమరీలో ఏముంది, దాని యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి, అలాగే ఆ థాట్ పట్ల ఆ వ్యక్తికి ఉన్న యాటిట్యూడ్ ఏం డెవలప్ అయింది అన్న దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆ విషయాన్ని చూడటం జరుగుతుంది. దాన్ని బట్టి అది ఓసిడీగా మారటం, మారకపోవటం. సేమ్ థాట్ ఇంకొకరికి కూడా వస్తుంది, కానీ వాళ్ళకి అది ఓసిడీగా మారదు. ఇంకా నాలుగోది ఏంటి అని అంటే, ఏదైతే కంపల్సివ్ బిహేవియర్ ఉందో అది ఈ థాట్స్ వల్ల చేశారనుకుంటారు. ఏ థాట్స్ ఎక్కువైనా ఆ థాట్స్ ఎక్కువైపోయి నేను కంపల్సివ్ చేస్తానేమో, చాలామంది అదే బయటపడతారు. వాళ్ళకి ఏంటి, ఒక అమ్మాయికి తను డ్రెస్ అంతా రిమూవ్ చేసేస్తానేమో భయం వేస్తుంది.
మాల్స్కి వెళ్తే నాకు నేను రిమూవ్ చేసేసుకుంటున్నామో అని భయం వేస్తూ ఉంటుంది. ఆ ఇమేజెస్ ఆమెకు వస్తూ ఉంటాయి, ఆ న్యూడ్ ఇమేజెస్, తన న్యూడ్ ఇమేజెస్ వస్తుంటాయి. తను మాల్స్కి వెళ్దామంటే భయం వేస్తుంటుంది. ఇంకో అబ్బాయి తనకి సూసైడ్ చేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, అది చేసేసుకోవాలనిపించదు, సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ తాడు చూడగానే దాంతో ఊరిపోసుకున్నటువంటి ఇమేజ్ వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో చూస్తే దాంట్లో జంప్ చేసినటువంటి ఈ ఇమేజెస్ అండ్ జస్ట్ థాట్స్. అలాగే అబ్యూజివ్ థాట్స్ రావటం, మదర్స్ మీద, సిస్టర్స్ మీద, ఇటువంటి వాళ్ళ మీద అబ్యూజివ్ థాట్స్ వచ్చేవాళ్ళు, ఇది ఎక్కువైపోయి నేను చేసేస్తానేమో. యాక్చువల్గా వీళ్ళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ యాటిట్యూడ్ చెయ్యొద్దని ఉంది, చెయ్యాలని లేదు. చెయ్యొద్దని ఉంది కాబట్టే ఓసిడీగా మారింది. అయితే వచ్చిన ప్రతి థాట్ ఓసిడీగా మారదు, వచ్చిన ప్రతి థాటే బిహేవియర్గా మారదు. క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓసిడీలు రావు. ఓసిడీకి వచ్చిన వాళ్ళు ఈ యాక్ట్లో క్రిమినల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేయలేరు. బికాస్ ఇక్కడ యాటిట్యూడ్ డిఫరెన్స్ ఓసిడీ వాళ్ళకి అండ్ ఆపోజిట్ ఉన్నటువంటి క్రిమినల్స్కి ఉంటుందన్నమాట. క్రిమినల్స్కి ఏంటంటే అది చేయొచ్చు, ఆ అమ్మాయిని ముట్టుకోవచ్చు అనేటువంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి వెళ్ళి ముట్టుకుంటున్నారు. ఓసిడీ భయపడట్లేదు. ఓసిడీ వాళ్ళకి అంటే అమ్మాయిని ముట్టుకోకూడదు అనేటువంటి యాటిట్యూడ్ ఉంది, థాట్ అది వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు. భయపడటం వల్ల ఆ థాట్ని రిమూవ్ చేసే ప్రయత్నమే ఓసిడీగా మారింది. ఓన్లీ భయపడిన థాట్ మాత్రమే ఓసిడీగా మారుతుంది. భయపడనే థాట్ ఎవరికి ఓసిడీగా మారుతుంది. నాకు వచ్చే కేసుల్లో ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, 90% ఓసిడీ కేసులే వస్తుంటాయి. ఇన్ని వేల మంది వస్తున్నారు. వీళ్ళందరూ 10-15 సంవత్సరాలు ఓసిడీతో సఫర్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చులు పెట్టేసుకుని జీవితం అంతా నాశనం చేసుకుని వస్తున్నారు. వీళ్ళ ప్రతి దాంట్లోనూ పాయింట్ ఏంటంటే నెగిటివ్ పాయింట్తోనే వస్తున్నారు, భయపడిన పాయింట్ వాళ్ళకి నెగిటివ్. సరే అట్లా ఎలా మీరు చెప్పగలుగుతారు? కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు కదా అని ఒకసారి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ట్రూ. మనం ఒకసారి ఎనలైజ్ చేసినట్లయితే అబ్యూజివ్ థాట్స్తో సఫర్ అయ్యేంత మేల్లో 50% అబ్యూజివ్ థాట్స్, ఫీమేల్ ఏమో పీరియడ్స్ గురించినటువంటి థాట్స్తోనే వస్తూ ఉంటారు. ఇంతమంది అబ్యూజివ్ థాట్స్తో వచ్చేవాళ్ళు ఎవరు కూడా నాకు సినిమా హీరోయిన్ ఎవరు ముమేత్ ఖానో, తమన్నా, వీళ్ళెవరి మీద నాకు అబ్యూజివ్ థాట్స్ వస్తున్నాయి ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళకి థాట్ రాలేదా? వచ్చింది. మదర్ మీద ఎట్లా వచ్చింది అట్లాగే వచ్చింది, అది తప్పు అనుకో. బట్ అది గ్రాంటెడ్ ఆయన తీసుకున్నారు. ఆ ముమేత్ ఖాన్ ఇతనికి ఏమైందో తెలియదు, ఏ వరుస అయితే తెలియదు. తెలియకపోయినా సినిమాలో యాక్ట్ చేశాను కాబట్టి వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఫామ్ అయింది, ఆమెను ఎట్లాగైనా ఊహించుకోవచ్చు అనేటువంటి యాటిట్యూడ్. ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుంటే సినిమా చూసేది వాళ్ళ స్కిన్ షో చేస్తుంటే వాళ్ళని ఊహించుకుంటారు వీళ్ళందరూ. పైకి చెప్పకపోవచ్చు, తండ్రి పక్కన కూర్చుంటాడు, కొడుకు పక్కన కూర్చుంటాడు, తమ్ముడు పక్కన కూర్చొని చూసి ముగ్గురు కూడా చేసే పని ఒకటే. మనసులు కొంచెం ఇది కొద్దిగా క్రూడ్గా అనిపించవచ్చు జనాలకి, బట్ ముగ్గురు చేసే పని ఒకటే. అమ్మాయిని చూసి వీళ్ళు ఉద్రేకపడతారు. అందుకనే అమ్మాయి అట్లా స్కిన్ షో చేయబట్టే వీళ్ళు చూస్తున్నారు, అందుకే సినిమా సక్సెస్ అవుతుంది. అది ట్రూత్ అది. సో వీళ్ళు అట్లా ఉద్రేకపడినప్పుడు ఎందుకు వాళ్ళు భయపడి అది ఓసిడీగా మారి అదే థాట్స్ రాలేదు అంటే అది గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఎప్పుడైతే అటువంటి సిమిలర్ థాట్ మదర్ మీద కానీ, సిస్టర్ మీద, అమ్మమ్మ మీద, లేకపోతే పెద్దమ్మ మీద, ఇట్లాంటి అలా కూతురు మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. కూతురు మీద ఇట్లా వచ్చినప్పుడు వీళ్ళు ఒక్కసారిగా భయపడిపోయి పాపభీతితోని దాన్ని తీసేసే ప్రయత్నం చేసే కొద్ది మనం చెప్పుకున్నాం ఎన్నిసార్లు షార్ట్ టర్మ్ మెమరీలోకి ఆ థాట్ వస్తే ఆ థాట్ అంతా బలపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను, 7 7s are 49 అనేది చిన్నప్పుడు చాలాసార్లు మనము ఈ షార్ట్ టర్మ్ మెమరీలో తెచ్చుకున్నాం కాబట్టి గుర్తుంది. 17 అన్నిసార్లు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అది గుర్తులేదు. అలాగే వీళ్ళు ఏ కారణం చేత ఈ థాట్ని వాళ్ళు షార్ట్ టర్మ్ మెమరీలో తెచ్చుకున్న, అది ఇష్టంతో కావచ్చు, కంపల్షన్ అయి ఉండొచ్చు, అండ్ భయంతో కావచ్చు. ఇక్కడ భయం చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసేసే ప్రయత్నంలో దాన్ని ఎక్కువసార్లు తెచ్చుకోవటం వల్ల ఓసిడీగా మారింది. ఎంత తీసేసే ప్రయత్నం చేస్తే అంత బలపడుతుంది. ఎంత బలపడిందో అంత ఎక్కువ రికలెక్ట్ అవుతుంది, అంత వీళ్ళని భయపెడుతూ ఉంటుంది. ఇంకా తీసేయాలనే ప్రయత్నంలో అలా మునిగిపోయి కనీసం అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితికి వాళ్ళు వస్తుంటారు. చాలాసార్లు సార్ మన ఆలోచనలని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మెడిటేషన్ చేయమని మనకు అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు, డాక్టర్ల నుంచి మన నేబర్స్ వరకు, ఫ్యామిలీలో అందరూ. ఓసిడి అనేది ఒక భయంకరమైన ఆలోచనల్ని సప్రెస్ చేసే ఒక ప్రాసెస్. దీన్ని కూడా చాలామంది ఓసిడి అని అనగానే ఫస్ట్ చెప్పే అడ్వైజ్ మెడిటేషన్ చేయండి, సో దట్ మీరు కొంచెం డైవర్ట్ అవుతారు ఈ ఆలోచన నుంచి అని. మెడిటేషన్ వర్క్ అవుతుందంటారా ఓసిడి ఉన్న వాళ్ళకి? నేను చెప్పేది కొంచెం రెబల్గా ఉంటాయి. మెడిటేషన్ అంటే ఏంటి అనే దాంట్లో అవగాహన కూడా లేదు. మెడిటేషన్ పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ మెంటల్. ధ్యానం మెడిటేషన్ కాదు. ధ్యానం అంటే ఒక దాని మీద ఫోకస్ చేయటం, శ్వాస మీద ఫోకస్ చేయి, లేకపోతే ఇంకో దాని మీద ఫోకస్ చేయి, ఇంకో దాని మీద ఫోకస్. దట్ ఈస్ నాట్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే సమాధి.
ఫోకస్ చేయటం మెడిటేషన్ కాదు, ఫోకస్ లెస్నెస్ ఈజ్ మెడిటేషన్. సరే ఎనీహౌ వాళ్ళు ఎలా చెప్పినా సరే ఒకటైతే ఇది మెడిటేషన్ అనేది పెద్ద బిజినెస్ చేయడానికి బాగా పనిచేస్తుంది, 1000 కోట్లు సంపాదించవచ్చు, వెస్ట్రన్లో బాగా అట్రాక్ట్ అవుతారు, చాలా పెద్ద ఆర్గనైజేషన్లు మెడిటేషన్ని టీచ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాయి. బట్ మనం ట్రూత్లో వెళ్ళి చూసినట్లయితే నేను మెడిటేషన్కి ఆపోజిట్ ప్రోన కాదు, నేను చెప్పిన మెడిటేషన్ ఓసిడీకి ఎట్లా ఉపయోగపడుతుందా లేదా అనేది. మెడిటేషన్ అంటే నథింగ్, సమాధి. ఇక్కడ ధ్యానం మీద ఫోకస్ చేయి, దాని మీద ఫోకస్, బలవంతంగా మనం చేసే ఫోకస్ అనేది మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు బ్రెయిన్కి ఏమవుతుందంటే వర్క్ లేకుండా ఖాళీగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే ఖాళీగా ఉన్నటువంటి బ్రెయిన్ ఏం చేస్తుంది, దేని మీద ఫోకస్ చేస్తుంది, నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో, ఏదైతే డేంజర్ ఉందో దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ బాడీ ఎప్పుడు కూడా తనను తను సేవ్ చేసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. సపోజ్ ఈ హాల్లో అక్కడ ఒక పాము వస్తే ఇంకా వేరే ఏం ఆలోచించం, ముందు ఆ పాము నుంచి తప్పించుకోవటమే ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాము ఆలోచనే ఉంటుంది కదా, వీళ్ళు ఏదైతే భయపడుతున్నారో ఆ ఆలోచన వస్తుంది తప్ప వేరే ఆలోచన రాదు. ఇక్కడ సమస్య ఏంటి అని అంటే బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందో తెలియదు, అండ్ మైండ్కి బ్రెయిన్కి తేడా తెలియకపోవటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే థాట్ని కంట్రోల్ చేసుకోగలమన్న థాట్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. దే ఆర్ గెటింగ్ ఎనదర్ థాట్ దట్ వీ కెన్ కంట్రోల్ ద థాట్. థాట్లెస్నెస్ వచ్చిందంట, థాట్లెస్నెస్ రాలేదు, దే గాట్ ఎనదర్ థాట్ దట్ థాట్లెస్నెస్ వచ్చిందనే థాట్ వచ్చింది, అంతే, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడైతే చాలామంది అడుగుతుంటారు, నేను అలా భయం వేసినప్పుడు పారాయణం చేయమని చెప్పాను సార్, అక్కడ పాము ఉండగా పారాయణం చేయాలనే విషయం కూడా నీకు గుర్తురాదు. ఇక్కడి నుంచి జస్ట్ రన్ అవే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఇక్కడి నుంచి పిడుగుపడుతుంది, ఈ ఇంటర్వ్యూ ఏముంది, ఇక్కడి నుంచి నువ్వైనా నేనైనా జస్ట్ రన్ అవే, ఇక్కడి నుంచి పడిపోతాం, భూకంపం వస్తుంది, హరిరాఘవ ఎవరు వీళ్ళెవరు ఏమీ ఉండరు, ఇక్కడి నుంచి మనం రన్ అవే చేస్తాం. అంటే బాడీ రియాక్ట్ అవుతుంది, బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అయ్యి తను సేవ్ చేసుకోవడం కోసం ఈ ఇంటర్వ్యూ అక్కర్లేమట్లని విసిరేసి వెళ్ళిపోతాం మనం. అలా ఎప్పుడైతే డేంజర్ ఉందని తెలిసిందో బాడీ రియాక్షన్ వేరే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ చేసామో ఖాళీగా ఉంది, ఖాళీగా ఉన్న మైండ్ నెగిటివ్ని ఎక్కువ ఫోకస్ చేస్తే వెంటనే ఆ నెగిటివ్ థాట్ షార్ట్ టర్మ్ మెమరీలోకి రాగానే వెంటనే బాడీ కెమికల్స్ మారిపోతాయి అండ్ బ్రెయిన్ ఫంక్షన్ తీరు మారిపోతుంది, వెంటనే భయం పెరుగుతుంది. మెడిటేషన్ వల్ల ఏమాత్రం ఓసిడి తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న బ్రెయిన్ ఎక్కువ. అందుకని నేను చాలాసార్లు చెప్తాను, ఆ చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు కూడా వద్దన్న పనే చేస్తున్నారంటే పిల్లలు వద్దనే పని చేస్తారు, ఏం చేయాలో చెప్పండి అన్న. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏది వద్దో కాదు, ఏమి చెయ్యాలో చెప్పాలి. అట్లాగే పెద్దవాళ్ళైనా అంతే, ఏది వద్దో చెప్తుంటే అది అన్నిసార్లు అది రీకలెక్ట్ అవుతుంది. బొద్దింక నాకు వద్దు, ఆల్రెడీ బొద్దింక వచ్చేసింది నా మనసులో. ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అన్నిసార్లు అది బలపడుతుంది. బొద్దింక వద్దు కాదు, ఏది కావాలి, ఏది కావాలనేది కావాలన్నమాట. అందుకని మెడిటేషన్ పనిచేయదు, అండ్ ఈవెన్ మెడికేషన్ కూడా టెంపరీగా వాళ్ళని హోల్డ్ చేయడానికే తప్ప మెడికేషన్తో ఓసిడి నుంచి బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు. కొంతమంది అనొచ్చు మేము మెడిసిన్ వాడి బయటపడ్డామంటే టెంపరీగా ఆ టైం గ్యాప్ తీసుకోవడం వల్ల దాని ఉధృతి తగ్గి అక్కడి నుంచి ఆ లూప్లోంచి బయటపడిపోయి ఉండొచ్చు తప్ప మెడికేషన్ ఏమీ వాళ్ళని ఆ లూప్ నుంచి బయటకు తీసుకొచ్చేయడానికి ఉపయోగపడలేదు. వీళ్ళ యొక్క ప్రయత్నమో లేకపోతే ఇంకోటి ఏదో ఇన్సిడెంట్స్ వాళ్ళ అక్కడి నుంచి లూప్ నుంచి బయటకు తీసుకొచ్చే దానికి హెల్ప్ అయింది తప్ప మెడికేషన్ ఇవి రెండు కూడా హెల్ప్ కావు. ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వల్ల వాళ్ళు అందులో ఇరుక్కుపోయారు. ఆ బిలీఫ్ సిస్టంలోనే వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు, అక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్టర్నల్ సోర్స్ యొక్క హెల్ప్ కావాలి. కౌన్సిలింగ్ అనేది ఓసిడి నుంచి బయటపడటానికి మస్ట్. అండ్ ఓసిడి నుంచి 100% బయటపడవచ్చు. ఇట్ ఈజ్ ఈజీ బట్ నాట్ ఇమీడియట్. కనీసం 3 months నుంచి 6 months టైం పడుతుంది. ఆ తర్వాత కంప్లీట్గా వాళ్ళు నార్మల్గా చెప్తారు.